నమస్తే అండి. ఇప్పుడు కుంభరాశి. కుంభరాశిలో ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలుగాను సూచించారు. ఇప్పుడు ఆదాయ వ్యయాల దగ్గరకు వస్తే ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. కందాయ ఫలాలు ధనిష్ట నక్షత్రం వారికి 4, 2, 1 గాను, శతభిషం నక్షత్రం వాళ్ళకి 7, 0, 4, పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి 2, 1, 2. మూడో ఇంట్లో కుజుడు, 4లో రవి, బుధ, శుక్రులు ఉండడం వల్ల ఇష్ట కార్యాలు నెరవేరుతాయి. ఉత్సాహం, ఆరోగ్యం చాలా బాగుంటుంది. కుటుంబ కలహాలు, మార్గమధ్యమున ప్రయాణాలు, తల్లి సుఖం, తల్లి సంతోషం, గౌరవం, మీకు కూడా గౌరవము, మంచి ఆలోచనలు, సౌఖ్యము, శుభ ఫలితాలు ఉంటాయి. ఈ మాసం అంతా మీకు అన్నీ చాలా చక్కగా ఉన్నాయండి. ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు సూచించడం జరిగింది. వ్యవసాయదారులకు మొదటి పంట చేతికి వస్తుంది. ఆ తదుపరి పరిస్థితులు అనుకూలించవు. మొదటి పంట చేతికి రాగానే కొంచెం ఇబ్బందికర వాతావరణం నెలకొన్నది. అప్పులు చేయవలసి రావచ్చు, జాగ్రత్త. ప్రభుత్వ సహాయం అస్సలు మీకు లభించదు, ఈ మాసం లభించదు. పండ్ల తోటలకు నష్టం వస్తుంది, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నర్సరీ వారికి మిశ్రమ ఫలితం ఉంటుంది, అంటే అటు నష్టము కాదు, ఇటు లాభము కాదు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లతో కూడిన బదిలీలు రావచ్చు. వాహనం కానీ ఇల్లు కానీ కొనే ప్రయత్నాలు ఉన్నాయండి. మంచి వాహనం కొనుక్కోండి, మంచి ఇల్లు కొనుక్కోండి. ప్రైవేటు వారు కంపెనీలు మారి అధిక ప్యాకేజీలతో మీకు ఆఫర్ చేసే అవకాశాలు మాత్రం చాలా బాగా కనపడుతున్నాయి. కొంచెం మంచిగా చూసుకొని, అంటే ఇక్కడ మీకు అన్ని లాభాలే కనబడుతున్నాయి కాబట్టి కొంచెం సంయమనంతో వాటిని మంచి లాభాలని అందుకోండి. వ్యాపారస్తులకు ఆశించినంత లాభం పొందుతారు. ఫైనాన్స్ రంగం వారు అధిక లాభాలు గడిస్తారు. జాయింట్ వ్యాపారస్తులు రాణిస్తారు. సరుకులు దాచేవారు ఎక్కువగా బాగుపడతారు. తదుపరి రాజకీయ రంగం. ప్రజలతో కలిసిమెలిసి వారి సమస్యలను పరిష్కరించి మంచి పలుకుబడి ప్రజల్లోనూ అధిష్టానంలోనూ కూడా సంపాదిస్తారు. నామినేటెడ్ పదవులు, మీరు ఏదైతే అనుకుంటున్నారో నామినేట్ చేసిన పదవులు మీకు వరిస్తాయి. శత్రువులు కూడా మీకు మిత్రులుగా మారిపోయి మీకు సహాయ సహకారాలు అందిస్తారు. తదుపరి విద్యార్థులు చదువుపై శ్రద్ధ కలిగి కష్టపడి బాగా చదువుకుంటారు. ఎంట్రన్స్లో మంచి ర్యాంకు సాధించి మీరనుకున్న కాలేజీల్లో కానీ, మీరనుకున్న ప్రవేశ పరీక్షలు కానీ, మీరనుకున్న కోర్సుల్లో కానీ జాయిన్ అవ్వడానికి మీకు ఈ మాసం చాలా బాగా కలిసి వస్తుంది. సూచనలు: ధనిష్ట నక్షత్రం వారికి మంగళవార నియమాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరం చదవడం కానీ లేదా మంత్రం వినడం కానీ చేయాలి, ఉదయం కానీ సాయంత్రం కానీ. శతభిష నక్షత్రం వారు అమ్మవారి ఆరాధన అనుకూలిస్తుంది మీకు. పూర్వభాద్ర నక్షత్రం వారు గురువులను నమస్కరించడం, గురు దేవాలయాల్లో గురువారం నాడు గుగ్గిళ్ళు పంచండి. ఎక్కడైనా గురువారం సాయిబాబా గురు ఆలయం కానీ లేదా దక్షిణామూర్తి వారి ఆలయం కానీ ఏదైనా గురువుల్ని సందర్శించడం, లేదా అంటే ఏదైనా గురువులకు సంబంధించిన ఆలయాలకు సందర్శించి గుగ్గిళ్ళని మాత్రం గురువారంలో పంచండి. గురువారం రోజున గుగ్గిళ్ళు పంచండి, మీకు అనుకూలంగా ఉంటుంది. సర్వే సర్వత్రా జయాలు కలుగుతాయి. ఈ సూచనలు పాటించి మీరు అన్ని చోట్ల అంతటా రాణించాలి, మంచిగా ఉండాలి. నమస్తే.